గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనకి సెషన్లో చెప్పబడినటువంటి సార్ గారు ఇచ్చినటువంటి స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్తో స్ట్రెస్ని మనం రిలీవ్ చేసుకోవడం, గణేష్ సార్ గారు చెప్పినటువంటిది చాలా బాగుందండి. చాలా ఎక్కువగా అట్రాక్ట్ చేసినటువంటి విషయం ఏంటంటే టీవీ రిమూవ్ చేయడం, ఇంట్లో టీవీని తీసేయాలి అనేది. మాకు అతి తక్కువ, చాలా లేటుగానే టీవీ తీసుకొచ్చామండి మేము ఇంట్లోకి. 2004లో తీసుకొచ్చాం. 4 to 6 మధ్యలో టీవీ తీసుకొచ్చాము ఇంట్లోకి. అంతకుముందు ఉన్నా కూడా నాకున్న చదువు వ్యాపకంతో నేను ఎక్కువ బుక్స్ రీడింగ్ చేయడము, ఎగ్జామ్స్ నోట్స్ చేసుకోవడం అలాగే ఉండేది. టీవీ కంటే కూడా పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత కరోనాలో ఆన్లైన్ క్లాసెస్లో వాళ్ళకి సెల్ ఫోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. దానివల్ల వాళ్ళు అడిక్ట్ అయ్యారా అంటే అయ్యారనే చెప్పొచ్చు. నేను మాత్రం చాలా ఆన్లైన్ క్లాసెస్కి, గురుకుల ఎగ్జామ్స్కి, వీటికి ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా డిపెండ్ అయ్యానండి. అది కూడా నాకు ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు, ఒక రకంగా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్కి కంపల్సరీ ట్యాబులు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వాళ్ళే ప్రొవైడ్ చేయడం, స్కూల్ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం. యాక్చువల్గా అంతకుముందు అంతగా యూజ్ చేసేదాన్ని గాను. ఏ కుటుంబంలో అయితే ఎవరైతే పార్కులకి, ఆటలకి, గేమ్స్కి, ఎక్స్ట్రా యాక్టివిటీస్కి పిల్లల్ని అడిక్ట్ చేస్తారో, అంటే మంచి వ్యసనం చాలా మంచిదండి. అలా చేసినటువంటి పేరెంట్స్కి ఈ సెల్ ఫోన్ల బాధ కానీ, టీవీ బాధ కానీ ఉండదనేది నా యొక్క ఉద్దేశము. ఇంకా అత్తమామలకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనే విషయంలో వచ్చేస్తే, ఫస్ట్ అత్తమామలకు రెస్పెక్ట్ ఇవ్వడం కంటే వాళ్ళని అర్థం చేసుకోవడం ముఖ్యమండి. అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క వాళ్ళు చేయగలిగింది ఏంది, చేయలేనిది ఏంది మనకు తెలుస్తుంది. తర్వాత రెస్పెక్ట్ అనేది ఇవ్వగలుగుతాము. ముందు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాల్సింది అదేనండి. చాలామంది పిల్లల మీద ఎఫర్ట్ పెడతారు, నా పిల్లలు నాకు మంచి చూస్తారు అని. కరెక్టేనండి. ముందు మీ పేరెంట్స్ మీద మీరు ఎఫర్ట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మీ పిల్లలు మీరు కామని చెప్పకుండా వాళ్ళు చేంజ్ అవుతారండి. మీరు మీ అత్తమామల్ని సాధ్యమైనంత వరకు దగ్గర ఉంచుకొని, వృద్ధాప్యంలో లాస్ట్ 5 years చూసుకున్నా చాలండి. ఏ పేరెంట్స్ అయినా స్టార్టింగ్ 5 years పిల్లల్ని చూసుకుంటారు కదా, వృద్ధాప్యంలో లాస్ట్ 5 years చూసుకున్నా చాలు. మనకు ఎలా తెలుస్తుంది లాస్ట్ 5 years అంటే? వాళ్ళ యొక్క శారీరకంగా రుగ్మతలు తెలిసిపోతాయి, వాళ్ళ యొక్క మానసిక బడలిక తెలిసిపోతుంది, వాళ్ళు చేత కాకుండా వాళ్ళు అంటే నిర్వీర్యం అయిపోతుంటాయండి ఆర్గాన్స్, అలా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ అండి.